హలో వ్యూయర్స్. సో లాస్ట్ ఇంటర్వ్యూకి చాలా మంచి అప్లాస్ వచ్చింది, చాలామంది వ్యూయర్స్ పెరుగుతున్నారు. రియల్లీ ఇట్స్ వెరీ గుడ్ ఇనిషియేషన్ ఫ్రమ్ యువర్ సైడ్. మీ అప్రిషియేషన్స్కి చాలా థ్యాంక్స్ అండి. ఇన్ ద సేమ్ లైన్ మరొక విద్యాకుసుమం ఉన్నారు. రీసెంట్గా అదే సింగరేణి గడ్డలో మరో సింగరేణి కార్మికుడి ముద్దుబిడ్డ బెల్లంపల్లి నుంచి మరో అద్భుతమైన విజయం సాధించడం జరిగింది. సివిల్స్ అనేది చాలామంది కళ, కానీ అతి కొద్ది మందే సాధిస్తారు దాన్ని. సో అందులో విజయాన్ని సాధించి భారతదేశ జాతీయ స్థాయిలో 330 ర్యాంక్ సాధించినటువంటి వ్యక్తిని మనం ఇలా కలవబోతున్నాం. వన్ మోర్ యంగ్స్టర్. సో ఐ హోప్ మీరందరూ దీన్ని మ్యాక్సిమం పీపుల్కి రీచ్ అయ్యేలా చేస్తారని. ఎందుకంటే సివిల్స్ అనేది చాలామందికి కలగానే మిగిలిపోయే విషయం, బట్ అతి కొద్ది మంది దాన్ని సాధిస్తారు. దాన్ని సాధించిన వ్యక్తితో మనం ఇలా మాట్లాడబోతున్నాం. సో మీ అందరి ఎక్సైట్మెంట్ నేను ఊహించగలను. సో వెరీ సూన్ వీఆర్ గోయింగ్ టు మీట్ హిమ్. వెల్కమ్. సో మనం వాళ్ళ ఇంటికి చేరుకున్నామండి, సిరిశెట్టి సంకీర్తి గారి ఇంటికి చేరుకున్నాము. సో మీ అందరి ముందుకి ఆయన్ని ఆహ్వానించడం కూడా అవర్ ఛానల్ ప్రైడ్ అని మేము భావిస్తున్నాం. సో వెల్కమ్ సిరిశెట్టి సంకీర్తి గారు. ఇక్కడికి వచ్చిన ఎఫర్ట్ని రికగ్నైజ్ చేసి మీ బ్లెస్సింగ్స్ని నాకు ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. రైట్ సంకీర్తి గారు, వెల్కమ్ టు అవర్ షో వన్స్ అగైన్. సో మొన్నటి వరకు సిరిశెట్టి సంకీర్త్, నౌ సిరిశెట్టి సంకీర్త్ ఐఏఎస్. ఎస్ సార్. ఈ డిఫరెన్స్ని మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? నాకు విష్ చేసినందుకు మొదట హృదయపూర్వక ధన్యవాదాలు. చాలా చేంజ్ వచ్చిందండి. బిఫోర్ August 4th, 2020, ఆఫ్టర్ August 1st, 2020 అని చెప్పొచ్చు. బిఫోర్ August 1st, 2020 నేను ఒక మామూలు సాధారణ సంకీర్త్, ఒక అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సంకీర్తిగా మాత్రమే తెలుసు. ఆఫ్టర్ August 4th, 2020 ఒక సంకీర్త్ ఐఏఎస్గా గుర్తించారు. ఈ ఐఏఎస్ అనే కింద ఏదైతే ట్యాగ్ ఉన్నదో అది రావడానికి నియర్లీ నేను 5 to 6 years ఆఫ్ నా ఎఫర్ట్ ఉందండి. ఇది జస్ట్ 1 day 2 daysలో వచ్చిన సక్సెస్ మాత్రం కాదు. ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేశాను, ఎన్నో ఫెయిల్యూర్స్ చూశాను. ఫెయిల్యూర్స్ చూసిన ప్రతిసారి నేను కుంగిపోకుండా ఆ ఫెయిల్యూర్స్ నుండి నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. ఎప్పుడైతే నేను ఏవైతే లెసన్స్ నేర్చుకున్నానో ఆ లెసన్స్లో నాకు నా టీచర్స్ కూడా హెల్ప్ చేశారు. ఆ నేర్చుకున్న లెసన్స్ జస్ట్ నేర్చుకోవడమే కాకుండా నేను వాటిని రియల్గా నా లైఫ్కి అప్లై చేసుకున్నాను. దానివల్లే నా ఫెయిల్యూర్స్ని నేను స్టెప్పింగ్ స్టోన్స్ ఫర్ సక్సెస్గా నేను టర్న్ చేసుకోగలిగాను. దానివల్లే నాకు ఈ సక్సెస్ వచ్చిందని నేను చాలా గట్టిగా నమ్ముతున్నాను. సో డెఫినెట్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ మై సక్సెస్. నా సక్సెస్ని రికగ్నైజ్ చేసినందుకు మరి ఒకసారి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మీరు ఇంతకుముందు చెప్తున్నప్పుడు ఏదో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ అని చెప్పారు. అవును సార్. ఏంటది? నేను 2018లో టీఎస్పిఎస్సి వాళ్ళు కండక్ట్ చేస్తున్న స్టేట్ యొక్క ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ రాశాను. అందులో ఫస్ట్ అటెంప్ట్లోనే 2018లో నేను క్లియర్ చేయడం జరిగింది. అది క్లియర్ చేశాక నాకు యాజ్ అన్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇన్ మిషన్ భగీరథ డిపార్ట్మెంట్గా పోస్టింగ్ ఆదిలాబాద్ డిస్టిక్లో వచ్చింది. అక్కడ డివిజన్ ఆఫీస్లో అండర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గోపీచంద్ గారి కింద నేను నియర్లీ 1.5 year, మోర్ దెన్ 1.5 year నేను వర్క్ చేశాను. ఆ ఎక్స్పీరియన్స్ కూడా నాకు చాలా హెల్ప్ అయిందండి యాజ్ అన్ ఇంజనీర్. బికాస్ మా మిషన్ భగీరథ డిపార్ట్మెంట్ ఏంటి అంటే ఇట్స్ ప్రొవైడింగ్ డ్రింకింగ్ వాటర్, లైక్ సేఫ్ పోర్టబుల్ డ్రింకింగ్ వాటర్ టు ఈచ్ అండ్ ఎవ్రీ హౌస్ హోల్డ్, ఈచ్ అండ్ ఎవ్రీ హ్యాబిటేషన్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ అండి. అంటే ప్రతి ఒక్క హౌస్ హోల్డ్తో మేము కనెక్ట్ అవుతాము. సో అక్కడ ఏదైతే పీపుల్ టు పీపుల్ ఇంటరాక్షన్ ఉంటుందో ఆ యొక్క ఇంటరాక్షన్స్ నుండి, ఆ ఎక్స్పీరియన్సెస్ నుండి నేను చాలా నేర్చుకున్నాను. సో మిషన్ భగీరథ డిపార్ట్మెంట్లో నా వర్క్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో ఇట్ ఆల్సో కాంట్రిబ్యూటెడ్ ఏ లాట్ టు మై సక్సెస్ అని నేను చెప్తా. అంటే ఇప్పుడు యు ఆర్ ఆల్రెడీ ఇంటూ గవర్నమెంట్ సర్వీస్. ఎస్ సార్, ఐఎమ్ ఇంటూ గవర్నమెంట్. ఎస్ సార్, ఎస్ సార్. అంటే ఒక గవర్నమెంట్ జాబ్ వస్తేనే గగనం అని భావించే ఈ రోజుల్లో ఆ పొజిషన్లో మీరు ఉన్నప్పుడు రిలాక్స్ కాలేదా? ఇంకెందుకు మళ్ళీ కష్టపడ్డామని అది మిమ్మల్ని ఏం రిలాక్స్ చేయలేదా? యాక్చువల్లీ చెప్పాలనుకుంటే నా ప్రైమరీ ఫోకస్ మొత్తం సివిల్ సర్వీసెస్ మీద ఉండేనండి. ఆఫ్టర్ ఫినిషింగ్ మై BE సివిల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ ఇన్ 2014 నేను ఢిల్లీ వెళ్ళడం జరిగింది. ఢిల్లీకి వెళ్ళేసి నేను కోచింగ్ తీసుకొని సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకున్నాను.
దాని తర్వాత బ్యాక్ టు హైదరాబాద్ వచ్చాను. మళ్ళీ తర్వాత కొన్ని అటెంప్ట్స్ ఇచ్చాను కానీ ఫెయిల్యూర్స్ ఫేస్ చేశాను అక్కడ కూడా. ఆఫ్టర్ దట్ నాకు గైడెన్స్ హైదరాబాద్ స్టడీ సర్కిల్లో వేదా కుమార్ మేడం కింద దొరికింది. ఎట్ ద సేమ్ టైం విష్ణువర్ధన్ సార్ కింద కూడా దొరికింది ఆంథ్రోపాలజీ గైడెన్స్. కానీ ఇవన్నీ ఉన్నా కూడా మనకు మైండ్లో ఎక్కడో ఒక చిన్న డౌట్ ఉంటుంది, మనం ఇన్ని ఫెయిల్యూర్స్ ఫేస్ చేస్తున్నామే, రియల్గా మనం సక్సెస్ అవుతామా, మనం అనుకున్నది సాధిస్తామా అన్న డౌట్ అనేది ఒకటి ఎవరికైనా ఉంటుందండి. సో అలాంటి డౌట్ నాకు వచ్చినప్పుడు నేనేం చేశానంటే, ఒక జాబ్ ఉంటే బాగుంటుంది, మనకు ఒక కైండ్ ఆఫ్ జాబ్ సెక్యూరిటీ ఉంటుంది, ఒక ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉంటుంది, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉంటుంది, దాని తర్వాత మనకు నచ్చింది ఏదైనా చేసుకోవచ్చు అని నాకు అనిపించింది. దానికి మా ఫాదర్ కూడా ఎంకరేజ్ చేశారు. సో నేను ఎగ్జామ్ రాసి యాజ్ అన్ ఇంజనీర్ జాయిన్ అయ్యాను. అయినా కొంతమంది రిలాక్స్ అయిపోతారు అలాంటి సిచ్యువేషన్లో. అరే మనకు నియర్లీ ఒక 50,000 మంత్లీ ఇన్కమ్ వస్తుంది, ఆఫీస్లో వర్క్, హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు అన్న మైండ్ సెట్ చాలామందికి వస్తుంది. అలా వచ్చి అక్కడికే వాళ్ళ ప్రిపరేషన్ స్టాప్ చేసే వాళ్ళు ఉంటారు. కానీ నా ఫోకస్ అంతా నాకు సివిల్ సర్వీసెస్ మీదనే ఉంది. ఇది జస్ట్ టెంపరీగా ఒక సెక్యూరిటీ కోసం నా కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోవడానికే ఆ ప్లాట్ఫామ్ని వాడుకున్నాను. ఆ ఎక్స్పీరియన్స్ కూడా నాకు డెఫినెట్గా హెల్ప్ అయింది. కానీ ఈ ప్రాసెస్లో నా ఫోకస్ని మాత్రం సివిల్ సర్వీసెస్ నుండి ఎప్పుడు తీయలేదు. సైమల్టేనియస్గా జాబ్ చేసుకుంటూ నేను ప్రిపేర్ అవ్వాను. దానికి అందరూ నాకు సపోర్ట్ చేశారు. ఐఎమ్ రియల్లీ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ద మెంబర్స్ ఆఫ్ మై మిషన్ భగీరథ ఫ్యామిలీ హూ హ్యాస్ సపోర్టెడ్ మీ ఇన్ అచీవింగ్ దిస్ సక్సెస్. సో అంటే ఉన్నదాంతో సరిపుచ్చుకోవడం ఎలా అనేది కాకుండా లేనిది సాధించడం ఎలా అనే దాంట్లోనే సక్సెస్ అనేది దాగి ఉందన్నమాట. అవును సార్. సో మీరు మొదట వచ్చిన దాంతో తృప్తి పడకుండా మీరు అనుకున్నదే సాధించినప్పుడే మీరు సాటిస్ఫై. అవును సార్. అవును సార్. రియల్లీ ఇన్స్పైరింగ్ అయినా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ జర్నీలో మీ యొక్క ఫ్యామిలీ పార్ట్ ఎలా మిమ్మల్ని ఎంకరేజ్ చేసింది? మా ఫాదర్ వచ్చేసరికి మన సింగరేణిలో ఎక్స్ప్లోరేషన్ డిపార్ట్మెంట్లో ఎలక్ట్రీషియన్గా వర్క్ చేస్తున్నారండి. సో అక్కడ ఏంటి అంటే మా ఫాదర్ చిన్నప్పటి నుండే చాలా యంగ్ ఏజ్లో వచ్చింది మా ఫాదర్ కూడా సర్వీస్, నియర్లీ 17 years ఆఫ్ ఏజ్లో వచ్చింది. సో మా ఫాదర్ అంత యంగ్ ఏజ్లో కూడా సింగరేణిలో వర్క్ చేస్తూ అక్కడ ఎవరైతే కార్మికులు ఉంటారో సింగరేణి మా అన్నలు కానీ బాబాయిలు కానీ వాళ్ళకి ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని సాల్వ్ చేయడానికి చాలా ప్రిఫరెన్స్ ఇచ్చేవారండి మా ఫాదర్. ఇప్పటికీ అక్కడ ఏదైనా ప్రాబ్లం ఉందంటే వాళ్ళ కష్టం అనిపించిందంటే, అన్న మాకు ఈ ప్రాబ్లం ఉంది మీరు సాల్వ్ చేయాలి, తమ్ముడు నాకు ఈ ప్రాబ్లం ఉంది సాల్వ్ చేయాలి, మన ఫాదర్ని చాలామంది అప్రోచ్ అవుతారు, ఇప్పటికీ అప్రోచ్ అవుతారు. దానికి తోడు మా డాడీకి ఉన్న పొలిటికల్ కనెక్షన్స్ కానివ్వండి, అలాగే స్కూల్ ఉండడం వల్ల మా డాడీకి ఉన్న ఫ్రెండ్ సర్కిల్ కానివ్వండి, ఇవన్నీ మా డాడీకి ఒక కైండ్ ఆఫ్ స్కోప్ క్రియేట్ చేశాయి వాళ్ళకి హెల్ప్ చేయడానికి. అక్కడ నుండి నా మోస్ట్ ఆఫ్ ద ప్రైమరీ ఫోకస్, నా ఇన్స్పిరేషన్ అక్కడ నుండి వచ్చిందండి. దాని తర్వాత మా మదర్ చూసుకుంటే, మా మదర్ కూడా మదర్స్ కాన్వెంట్ హై స్కూల్లో నేను చదువుతున్నప్పుడు 1st to 10th మా మదర్ గారే నాకు హిందీ టీచ్ చేయడం జరిగింది స్కూల్లో. అది కాకుండా మా మదర్ కూడా స్కూల్లో పూర్ పీపుల్కి సర్వ్ చేసేవాళ్ళు, ఎవరైతే పూర్ పీపుల్ ఉంటారో వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేసేవారు, అలాగే ఫ్రీ బుక్స్ ఇచ్చేవారు, వాళ్ళకి మంచి మెటీరియల్ ప్రొవైడ్ చేసేవారు. అది కాకుండా మా ఫ్యామిలీలో ఏవైనా ఫెస్టివల్స్ కానీ ఏమైనా ఈవెంట్స్ ఉంటాయి, ఆ ఈవెంట్ని మా ఒక్కరికే కాదు హ్యాపీనెస్ వచ్చేలాగా అందరికీ హ్యాపీనెస్ పంచడానికి మేము ఫోకస్ చేసేవాళ్ళం. ఆ కైండ్ ఆఫ్ కల్చర్ మా ఫ్యామిలీలో ఒక చిన్నప్పటి నుండి డెవలప్ అయిందండి. లైక్ ఎవ్రీ ఈవెంట్కి మేము కొంతమంది పూర్ పీపుల్కి ఇన్విటేషన్ ఇచ్చి వాళ్ళకి చీరలు పంచడం, వాళ్ళకి ఫుడ్ పెట్టడం, ఇవన్నీ యాక్టివిటీస్ చేసేవాళ్ళండి మా ఫ్యామిలీలో. సో అక్కడ నుండి కూడా నాకు ఆ కైండ్ ఆఫ్ ఒక సర్వీస్ చేయాలన్న మోటివ్ వచ్చింది. మా ఫాదర్ చిన్నప్పటి నుండి నన్ను 7th class నుండి ఐఏఎస్ సైడ్ ఎంకరేజ్ చేశారండి. దాని తర్వాత నేను ఎప్పుడైతే ఇంజనీరింగ్ కోసం ఉస్మానియా యూనివర్సిటీలో జాయిన్ అయ్యానో, నాకు దొరికిన ఒక బంచ్ ఆఫ్ గుడ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో, సీనియర్స్ కానీ నా ఫ్రెండ్స్ కానీ, వాళ్ళు కూడా సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు. సో వాళ్ళ నుండి నాకు గైడెన్స్ దొరికింది. సో ఎలా చేయాలి, ఏం చేయాలి అనే కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో
ఆ ఇన్ఫర్మేషన్ నా సీనియర్స్ నుండి, నా ఫ్రెండ్స్ దగ్గర నుండి నాకు దొరికిందండి. సో మా ఫాదర్ యొక్క సర్వీస్ ఓరియంటెడ్ నేచర్ ప్లస్ మా సీనియర్స్ యొక్క గైడెన్స్ ఏదైతే ఉందో, అలాగే అప్పుడు నాకు కలిగిన అవేర్నెస్ కానీ, నేను నా ఇంజనీరింగ్లో ఉన్నప్పుడు న్యూస్ పేపర్ చదవడం స్టార్ట్ చేశాను, ఫోకస్ చేశాను. అది చదువుతున్న ప్రాసెస్లో నాకు చాలా ఇన్ఫర్మేషన్ తెలిసేది. అంటే ఇండియా ఇన్ని ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ వచ్చినా కూడా ఇంకా దేర్ ఇస్ లాట్ ఆఫ్ హంగర్. చాలా పేద వాళ్ళు ఉన్నారు, మార్జినలైజ్ పీపుల్ ఉన్నారు, వల్నరబుల్ పీపుల్ ఉన్నారు. సో వీళ్ళు ఇంకా ఎందుకు సఫర్ అవుతున్నారు? సో అది నన్ను ఇంకా మోటివేట్ చేసింది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే కొన్ని న్యూస్ చదువుతుంటే నాకు ఒక కైండ్ ఆఫ్ నేను ఎమోషనల్ స్టేట్కి వెళ్ళిపోయేవాను. అలాంటి సిచ్యువేషన్స్ కూడా వచ్చిన డేస్ ఉన్నాయి. సో ఇవన్నీ నన్ను ఇంకా స్ట్రాంగ్గా సర్వీస్ అచీవ్ చేయాలన్న సైడ్ నన్ను మూవ్ చేశాయండి. సో మీ అచీవ్మెంట్లో మీ హాబీస్ రోల్ ఏంటి? నా ప్రైమరీ హాబీ వచ్చేసరికల్లా ప్లేయింగ్ అండ్ వాచింగ్ క్రికెట్ అండ్ గార్డెనింగ్ అండి. ఈ గార్డెనింగ్. సో వీ కెన్ సీ గార్డెనింగ్ హియర్ టు. ఎస్ సార్, దిస్ ఎంటైర్ గార్డెన్ వాజ్ ద హార్డ్ వర్క్ ఆఫ్ మీ, మై ఫాదర్ అండ్ మై మదర్. వీ కలెక్ట్ అ లాట్ ఆఫ్ ప్లాంట్స్ యాక్చువల్లీ. ఎవరి దగ్గర లేని రేర్ వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ కూడా మా ఇంట్లో ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ నార్త్లో పండే లీచీ ఫ్రూట్స్ కానీ, బటర్ యాపిల్స్ కానీ, స్ట్రాబెర్రీ చెర్రీస్ కానీ, ఆర్డినరీ చెర్రీస్ కానీ, స్ట్రాబెర్రీ గోవాస్ కానీ, దాని తర్వాత బ్లాక్ టామరిన్ కానీ, దాని తర్వాత వాటర్ యాపిల్ కానీ, స్టార్ ఫ్రూట్ కానీ, ఇలా చాలా వెరైటీస్ ఆఫ్ రేర్ ప్లాంట్స్ ఇక్కడ ఉన్నాయండి మా ఇంట్లో. సో ఈ హాబీ నాకు చిన్నప్పటి నుండి మా ఫాదర్ నుండి వచ్చిందండి. ఇంట్లో ఒక కైండ్ ఆఫ్ ప్లాంట్స్ ఉంటే ఒక కైండ్ ఆఫ్ పీస్ ఉంటుంది, ఒక కైండ్ ఆఫ్ స్ట్రెస్ రిలీఫ్ ఉంటుందని అది ఎప్పటి నుండో మనకు తెలుసు. దాన్ని మేము మా ఇంట్లో ఒక హాబీ లాగా చేసుకున్నాం. ఎప్పుడైనా మాకు టైం దొరికితే గార్డెనింగ్ యాక్టివిటీస్లో ఇండల్జ్ అయ్యేవాళ్ళం. అది మాకు కామ్ ఇచ్చేది, ఒక పీస్ ఇచ్చేది. సో ఈ హాబీ మోస్ట్లీ ఐ హ్యావ్ డ్రాన్ దట్ హాబీ ఫ్రమ్ మై ఫాదర్ అండి. నేను కూడా బుక్లో చదివాను సంగీత్, లైక్ గార్డెనింగ్ చేసే వాళ్ళకి గివింగ్ నేచర్ ఉంటుంది. ప్లాంట్స్ నెవర్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ us. ఎస్ సార్, దానికి ఎప్పుడు గివింగ్ నేచర్ ఉంటుంది. అవును సార్. దాంతో గడిపిన మనకి సావాస దోషం అన్నట్టు దాంతో ఎక్కువ టైం మనం గడిపినప్పుడు మనకు కూడా ఆ గివింగ్ నేచర్ వస్తుంది అనేది. అవును సార్. గాంధీ గారు కూడా ఆయన బుక్లో రాసుకున్నారు, గార్డెనింగ్ అనే హాబీ యంగ్స్టర్స్ అలవాటు చేసుకుంటే ఈ సొసైటీకి ఎంతో ఇవ్వగలిగే గుణం పెంచుకుంటారు అనేది. అవును సార్. మిమ్మల్ని చూస్తే అది నాకు నిజం అనిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ యు నో ఆల్ యంగ్స్టర్స్ షుడ్ లెర్న్ దిస్ హ్యాబిట్. గార్డెనింగ్ అనేది నరకడం కాకుండా పెంచడం అనేది నేర్చుకోవాలి. అవును సార్. ఈవెన్ గాంధీజీ గారి ఇంపార్టెంట్ కొటేషన్ కూడా ఉంటుందండి. ఏంటి అంటే, ఎర్త్ హ్యాస్ ప్రొవైడెడ్ ఎవ్రీథింగ్ ఫర్ ఎవ్రీ వన్స్ నీడ్ బట్ నాట్ ఫర్ ఎవ్రీ వన్స్ గ్రీడ్ అని. సో కాబట్టి మీకు ఎంత అయితే అవసరమో అంత మాత్రమే వాడుకోండి, అంతేగాని మీకు అవసరం లేనిది కానీ కొని అనవసరం కన్జ్యూమరిజం సైడ్ వెళ్ళి మీరు ఎన్విరాన్మెంట్ని మాత్రం నాశనం చేయకండి. ఇఫ్ యూ ప్రొటెక్ట్ ద ఎర్త్ విల్ డెఫినెట్లీ ప్రొటెక్ట్ యూ. సో గార్డెన్ ఆల్సో బ్లెస్డ్ యూ. ఎస్, తప్పకుండా. అది కూడా ఇట్ ప్లేడ్ ఎ కీ రోల్ ఇన్ మై సక్సెస్ అండి. బిహైండ్ ఇన్విజిబుల్ రోల్. ఇన్విజిబుల్ రోల్. ఒక క్వశ్చన్ ఫస్ట్ నుంచి నన్ను బాగా లోపల అడగడానికి బాగా ఇచ్చేస్తుంది అనమాట. సో యు ఆర్ యంగ్స్టర్. ఎస్ సార్. మోస్ట్ ఆఫ్ ది యంగ్స్టర్స్ డైవర్ట్ అవుతారు. అవును సార్. చాలా కీ ప్లేస్లో డైవర్ట్ అవుతారు. అవును సార్. యూత్ అట్రాక్షన్స్ చాలా ఉంటాయి. అవును సార్. బయట ఫిలిమ్స్ కారణంగా కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు. అవును సార్. వాటి నుంచి మిమ్మల్ని మీరు అసలు ఎట్లా కాపాడుతున్నారు? ఇఫ్ దట్ హ్యాపెన్, అది జరిగింటే వాళ్ళ ఇక్కడ ఐఏఎస్ అనే కాదు డెఫినెట్ గా. దాని నుంచి మీరు ఎట్లా మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకున్నారు? అదే సార్. సో మీరు అన్నది అక్షరాల సత్యం అండి. యూత్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా డీవియేషన్స్ ఉంటాయి. అది పర్టికులర్గా ఆ యంగ్ ఏజ్లో మనము స్టైల్గా కనబడదామని మన లుక్స్ మీద ఫోకస్ చేయడం కానీ, దాని తర్వాత సినిమాలకు వెళ్ళడం కానీ, ఫ్యాషన్ మీద ఫోకస్ చేయడం కానీ, ఇట్లా బైక్ రేసింగ్స్లో ఇండల్జ్ అవ్వడం, కార్ రేసింగ్స్లో ఇండల్జ్ అవ్వడం, డ్రగ్స్కి అడిక్ట్ అవ్వడం కానీ, ఇట్లాంటి చాలా ఆల్కహాల్ అడిక్షన్, సో ఇవన్నిట్లలో ఇండల్జ్ అవుతారండి. సో నాకు మాత్రం నా అడిక్షన్ మాత్రం యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ అని నేను చెప్తాను. చిన్నప్పటి నుండి మా ఫాదర్ అదొక ఇంజెక్ట్ చేశారు. ఇట్స్ లైక్ ఏ డ్రగ్. నాకు ఇంజెక్ట్ చేస్తూ వచ్చారు. యూపీఎస్సీ ఎవ్రీ టైం నేను డిమోటివేట్ అయినప్పుడు ఒక డ్రగ్ ఇంజెక్ట్ చేసుకున్నామండి. దట్ ఈస్ యూపీఎస్సీ క్లియర్ చేసి ఐఏఎస్ అవ్వాలి. దట్ డ్రగ్ హ్యాస్ యాక్చువల్లీ పుల్డ్ మీ టువర్డ్స్ దిస్ సక్సెస్ అండి.
అది కాకుండా నేను ఇంకొకటి సెల్ఫ్ మోటివేట్ చేసుకునేవాడిని. ఎవరైతే ఆల్రెడీ సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ ఉన్నారో, అచీవ్ చేశారో యూపీఎస్సీలో, వాళ్ళ వీడియోస్ అన్నీ మనకు యూట్యూబ్లో దొరుకుతాయండి. సో వాళ్ళ ట్రైనింగ్ వీడియోస్ చూసేవాడిని, వాళ్ళ భారత్ దర్శన్ వీడియోస్ చూసేవాడిని. ఇన్ఫ్యాక్ట్ లాల్ బహదూర్ శాస్త్రి అకాడమీ వాళ్ళ ఒక థీమ్ సాంగ్ ఉంటుంది. ఆ థీమ్ సాంగ్ని నా యొక్క మొబైల్ రింగ్ టోన్గా పెట్టుకున్నాను. ఎప్పటికప్పుడు రింగ్ వచ్చినప్పుడు నన్ను మోటివేట్ చేయాలని. సో నా పాడతానండి. ఇట్స్ అ బెంగాలీ టైటిల్ సాంగ్. ఓ కోరో మిత్ ధీర్ హో ధోరో మిత్ ధీర్ రాహో ఉన్నత్ శీర్ కాయి భో. ఓ ధోరో మిత్ ధీర్ హో కోరో మిత్ ధీర్ రాహో ఉన్నత్ శీర్ కాయి భో. బోలో వేదహి అంతే అండి. నాకు ఇంకా పూర్తిగా ఎగ్జాక్ట్లీ దట్ హ్యాస్ మోటివేటెడ్. సో అది నాకు ఒక కైండ్ ఆఫ్ సెల్ఫ్ మోటివేటింగ్గా ఉండేది. ఆ రింగ్ అయిన ప్రతిసారి నాకు ఒక కైండ్ ఆఫ్ ఒక అలారం బెల్ లాగా, ఒక ఇండికేషన్ లాగా నాకు అది హెల్ప్ చేసేదండి. సో రియల్లీ ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉన్నాయి నాకు సక్సెస్లో. మా ఫాదర్ యొక్క ఎఫర్ట్ కానీ, నా యొక్క సెల్ఫ్ మోటివేషన్ కానీ ఇవన్నీ ప్లే చేసాయండి నన్ను డీవియేట్ కాకుండా ఒక రైట్ ట్రాక్లో ఉంచడానికి. సో స్కూలింగ్ టు మీ ఐఏఎస్ వరకు ఇన్స్పిరేషన్ ఎవరు అని చెప్పినప్పుడు, ఫ్యామిలీలో నుంచి కాకుండా మీ టీచింగ్ ఫీల్డ్ సైడ్, టీచర్స్ వైపు ఎటన్నా వెళ్తే, గురువు పరంపర అంటాం కదా, అవును సార్, అందులో చూసినప్పుడు మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన పర్సనాలిటీ ఎవరైనా ఉన్నారా? ఓ ఒక్కరు కాదండి, చాలామంది ఉన్నారు. అలా చెప్పాలంటే ఫస్ట్ నా స్కూల్ యొక్క పీరియడ్ నుండి వద్దామండి. నేను 1st to 10th మదర్స్ కాన్వెంట్ హై స్కూల్ ఇక్కడ బెల్లంపల్లిలోనే చదివాను. సో మదర్స్ కాన్వెంట్ స్కూల్లో చదువుతున్నప్పుడు నన్ను ఇన్స్పైర్ చేసింది, మాకు ఇక్కడ మ్యాథమెటిక్స్ టీచర్ నవీన్ సార్ అని ఉండేవారు, ఇంకొకరు గురుపాదం సార్ అని ఉండేవారు, ఇంగ్లీష్ టీచ్ చేసేవారు సార్. సో వీళ్ళిద్దరు ఏంటి అంటే దే ఫోకస్డ్ మోర్ ఆన్ అవర్ స్కిల్స్. నాలెడ్జ్ ఇంపార్టెంట్ కాదు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మీరు మ్యాథమెటిక్స్ చూసుకుంటే కనుక ఇట్స్ ఎ స్కిల్. ఒక్కసారి మీకు ఫార్ములా ఐడియా వచ్చింది ఎలా అప్లై చేయాలి అని తెలిస్తే యూ కెన్ అప్లై దట్ ఫార్ములా ఎవ్రీవేర్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ 2 2 జా 4 అని మీకు తెలిస్తే 10 2 జా 20 అని మీరు చెప్పగలుగుతారు, 100 2 జా 200 అని చెప్పగలుగుతారు. అంతేగాని జియోగ్రఫీలో ఒక 2 బిట్లు నేర్చుకుంటే ఎగ్జామ్లో వేరే బిట్ వస్తే మనం పెట్టలేము, ఆ 2 మాత్రమే నేర్చుకున్నాం కాబట్టి. కానీ మ్యాథమెటిక్స్ అలా కాదు. ఒక్కసారి మనం ఎలా చేయాలి అన్న స్కిల్ నేర్చుకుంటే వీ కెన్ అప్లై ఇట్ ఎవ్రీవేర్ అండి. సో ఈ స్కిల్ నాకు ఇచ్చింది మా నవీన్ సార్ గారు. దాని తర్వాత ఇంగ్లీష్ స్కిల్ ఇచ్చింది మా గురుపాదం సార్ గారు. సార్ వచ్చి ఏం చేసేవారు అంటే ఎవ్రీడే స్కూల్కి వచ్చేసి బోర్డు మీద ఒక సెంటెన్స్ రాసేవారు, పెద్ద సెంటెన్స్ రాసి ఇందులో మిస్టేక్స్ ఏమున్నాయో ఐడెంటిఫై చేయమని చెప్పేవారు. సో అందులో మాకు ఇంగ్లీష్ సెంటెన్సెస్ ఎలా ఫామ్ చేయాలి, ఎక్కడ సిల్లీ మిస్టేక్స్ చేస్తాము, ఆ మిస్టేక్స్ని రెక్టిఫై చేసుకునే ఆ సపోర్ట్ మాకు ఇచ్చింది మా గురుపాదం సార్ గారు అండి స్కూల్ లెవెల్లో. దాని తర్వాత నాకు ఇంటర్మీడియట్ లెవెల్లో నేను శ్రీ చైతన్యలో చేశాను. మీ అందరికి తెలుసు శ్రీ చైతన్య ఇవన్నిట్లలో కైండ్ ఆఫ్ టీచింగ్ ఎలా ఉంటుందో. దాని తర్వాత నేను జాయిన్ అయింది నా ఉస్మానియా యూనివర్సిటీలో అండి. ఉస్మానియా యూనివర్సిటీలో నాకు ఇన్స్పిరేషన్గా నిలిచింది ఒక 2 టీచర్స్ ఉన్నారండి అక్కడ కూడా. ఒకరేమో మా హెచ్ఓడి, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ మురళీకృష్ణ సార్ గారు ఉన్నారు. ఇంకొకరు శ్రీధర్ సార్ అని ఉండే. సార్ జియో టెక్నికల్ ఇంజనీరింగ్ టీచ్ చేసేవారు. సార్ కూడా సివిల్ సర్వీసెస్ అటెంప్ట్ ఇచ్చి ఫెయిల్ అయ్యారు. సో సార్ యొక్క కైండ్ ఆఫ్ డిసిప్లిన్ కానీ, సార్ వే ఆఫ్ టీచింగ్, సార్ వే ఆఫ్ ఇంటరాక్టింగ్ విత్ ద స్టూడెంట్స్, ఇవన్నీ ఇన్స్పైర్ చేసాయండి నన్ను. ఓకే, ఇలా ఉండాలి కదా, ఇలా టీచ్ చేయాలి కదా, ఇలా బిహేవ్ చేయాలి కదా సమాజంలో. ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ అన్నీ నేను వాళ్ళ దగ్గర నుండి నేర్చుకున్నానండి ఇన్స్పిరేషన్. ఆఫ్టర్ పాసింగ్ ఫ్రమ్ ద ఉస్మానియా యూనివర్సిటీ మరి ఒక 2 వ్యక్తులు ఉన్నారు మళ్ళీ నా లైఫ్లో నా టీచర్స్గా. అందులో ప్రైమరీ నా టీచర్ నేను చెప్పదలుచుకుంటే, నా సక్సెస్ని నేను పిన్ పాయింట్ చేసుకొని ఈ పర్సన్ వల్లే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను చెప్పగలిగే వ్యక్తి మాత్రం మా వేదా కుమారి మేడం ఆఫ్ హైదరాబాద్ స్టడీ సర్కిల్ అండి. సో నేను 2014 తర్వాత నేను సివిల్ సర్వీసెస్ ఎంటర్ అయ్యే అటెంప్ట్స్ ఇస్తున్నప్పుడు ఫెయిల్యూర్స్ చూసినప్పుడు నన్ను ఎంకరేజ్ చేసి నా ఫెయిల్యూర్స్ని ఐడెంటిఫై చేసి, సంకీర్త్ నువ్వు ఎస్సే రాసుకొని రా, నేను నీకు ఎవాల్యుయేట్ చేసిస్తా అని ఎవాల్యుయేట్ చేసి ఇచ్చి, ఇది నీ ఫెయిల్యూర్, ఈ ఎస్సేని ఇలా రాయు
దీనికి ఇంట్రడక్షన్స్ ఇలా పెట్టు, కంక్లూజన్స్ ఇలా పెట్టు, స్ట్రక్చరింగ్ ఆఫ్ ద ఎస్సే ఇలా చేయు అని హెల్ప్ చేసింది మా వేదా కుమారి మేడం. అలాగే ఎథిక్స్ ఆన్సర్స్ నేను వీక్ ఉండేవాడిని. మేడం ఏం చేశారు, క్లాస్లో కూర్చోబెట్టి అందరి ముందు బోర్డు దగ్గరికి వెళ్ళేసి ఒక ఎథిక్స్ క్వశ్చన్ ర్యాండమ్గా ఇచ్చేసి దాన్ని సాల్వ్ చేయి. ఆ సాల్వ్ చేసే ప్రాసెస్లో నాకు హింట్స్ ఇస్తూ ఆ ఆన్సర్ని ఫినిష్ చేసేలా చేశారు. అలా నేను కన్సిస్టెంట్గా చేయడం వల్ల మేడం ప్రజెన్స్లో నేను ఎథిక్స్ నేర్చుకోగలిగాను. సో డెఫినెట్లీ వేదా కుమారి మేడం ఈస్ ద స్ట్రాంగ్ పిల్లర్ అండ్ స్ట్రాంగ్ ఫౌండేషన్ ఫర్ మై సక్సెస్ అండి. దాని తర్వాత ఇంకొకరు విష్ణువర్ధన్ సార్. ఆప్షనల్ ఆంథ్రోపాలజీ తీసుకున్నానండి నేను. అయితే ఆ ఆంథ్రోపాలజీ ఆప్షనల్లో అట్లీస్ట్ 300+ మార్క్స్ స్కోర్ చేయడం సివిల్ సర్వీసెస్ ర్యాంకులో రావడానికి వెరీ ఇంపార్టెంట్. 300 మార్క్స్ మనం స్కోర్ చేయకపోతే ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు గెట్ ద డిజైర్డ్ సర్వీస్ అండి. సో ఆ 300+ ఏదైతే స్కోర్ ఉందో అది అచీవ్ చేయడానికి హెల్ప్ చేసింది మా విష్ణువర్ధన్ సార్. సో విష్ణువర్ధన్ సార్ ఏం చేసేవారంటే నేను ఆన్సర్స్ రాసిస్తే సార్ వాటిని ఎక్కువ ప్రిఫరెన్స్ నా క్వశ్చన్ పేపర్స్కి ఇచ్చేవారు. సార్ యొక్క ఫేవరెట్ స్టూడెంట్ నేను ఇన్ఫ్యాక్ట్. అయితే సార్ నా ఆన్సర్స్ ఎవాల్యుయేట్ చేసి ఇచ్చి, సంకేత్ ఇక్కడ ప్రాబ్లమ్స్ చేస్తున్నావు నువ్వు, ఈ కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇంక్లూడ్ చేసుకో, ఈ కైండ్ ఆఫ్ కేస్ స్టడీస్ తీసుకురా, ఇలా ఇంట్రడక్షన్స్ పెట్టు, ఇలా స్ట్రక్చరింగ్ చేసుకో, ఎవ్రీథింగ్ చాలా డీటెయిల్గా చెప్పి నాకు హెల్ప్ చేసింది మా విష్ణువర్ధన్ సార్ అండి. సో నా సక్సెస్ జర్నీలో నాకు చాలామంది ఉన్నారు. నా స్కిల్స్ డెవలప్ చేయడంలో కానీ, నా ఫాల్ట్స్ ఐడెంటిఫై చేసి వాటిని రెక్టిఫై చేసుకొని నేను సక్సెస్ అచీవ్ చేయడానికి చాలామంది పాత్ర అందులో ఉందండి. ఈ 6 పాత్ర నేను ముఖ్యంగా నా జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను. వాళ్ళకి ఎప్పటికీ నేను రుణపడి ఉంటానండి. ఎక్సలెంట్. సంకీర్త్, ఇప్పుడు మీరు ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ అన్నారు. అవును సార్. పేరు వినబడగానే చాలా మంది లీడర్స్ అక్కడ నుంచే పుట్టారు. అవును సార్. చాలా మంది క్రైమ్ కూడా అక్కడ జరుగుతుంటది. క్రైమ్ వరల్డ్ కి కావాల్సిన పీపుల్ కూడా అక్కడ నుంచే సొసైటీలోకి వస్తుంటారు. అవును సార్. సో అట్ సేమ్ మళ్ళీ ఆ ప్రాంతంలో మీరు ఫ్రెండ్స్ ని చూస్ చేసుకోవడం విషయంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? సో యు ఆర్ అవుట్ ఆఫ్ ద పేరెంట్స్ అక్కడ. అవును అవును సార్. విజ్డమే పనిచేయాలి కదా. అవును. మీరు ఎలా పిక్ చేసుకున్నారు ఫ్రెండ్స్? ఓకే. అయితే మీరు అన్నట్టు ఉస్మానియా ఈజ్ ద ఎపీ సెంటర్ ఫర్ లాట్ ఆఫ్ థింగ్స్ అండి. మీరు అన్నట్టు అది ఉద్యమాల పురిటిగడ్డ. అది ఒక కైండ్ ఆఫ్ క్రైమ్కి దోహదపడే ఒక కైండ్ ఆఫ్ సెంటర్ కూడా అక్కడ ఉందండి చెప్పాలంటే. ఇన్ఫ్యాక్ట్ సరౌండింగ్ ఏరియాస్లో మీకు తెలుసు డ్రగ్స్ అవి అలాంటి యాక్టివిటీస్ కూడా జరుగుతాయి అక్కడ. ఇట్స్ ఆల్సో ద ఎపీ సెంటర్ ఫర్ లాట్ ఆఫ్ ఇంటలెక్చువల్ పీపుల్. ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్లో హర్ష భోగ్లే ఉస్మాన్ యూనివర్సిటీ నుండి వచ్చిన వారే. దాని తర్వాత మనకు రాకేష్ శర్మ ఉస్మాన్ యూనివర్సిటీ నుండి వచ్చిన వారే, స్పేస్. దాని తర్వాత చూసుకుంటే దువ్వీరి సుబ్బారావు అక్కడ నుండి వచ్చిన వారే. ఇన్ఫ్యాక్ట్ మన ప్రజెంట్ చీఫ్ మినిస్టర్ కూడా ఉస్మాన్ యూనివర్సిటీ నుండి వచ్చిన వారే. లాట్ ఆఫ్ ఎమ్మెల్యేస్ ఉన్నారు, మినిస్టర్స్ ఉన్నారు, సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ చాలామంది ఉన్నారండి. సో ఇట్స్ ఎపీ సెంటర్ ఫర్ ఆల్మోస్ట్ ఎవ్రీ కైండ్ ఆఫ్ యాక్టివిటీ. సో అక్కడ నేను జాయిన్ అయినప్పుడు నాకు దొరికిన ఎక్స్పోజర్ నేను ఇంకా అది ఎప్పటికీ మర్చిపోనండి. ఆ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ అక్కడ ఆల్రెడీ క్రియేట్ అయి ఉంది. ఎవరైనా అక్కడికి వెళ్ళి వాళ్ళ డ్రీమ్స్ని రియలైజ్ చేసుకునే పొటెన్షియల్, ఆ కైండ్ ఆఫ్ సపోర్ట్, ఆ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ మనకు ఉస్మాన్ యూనివర్సిటీ క్రియేట్ చేస్తూ వచ్చింది కూడా ఎప్పటి నుండో, అది ఇప్పటికీ క్రియేట్ చేస్తుంది. సో అక్కడ నేను ఫ్రెండ్స్ని చూస్ చేసుకున్న విషయంలో నేను ఎక్కువ వాటి మీద ఫోకస్ చేయలేదండి. సో ఎవరైతే ఉంటారో డెడికేటెడ్గా, ప్యాషనేట్గా పూర్ పీపుల్కి సర్వ్ చేద్దాము అని సిన్సియర్గా ఉంటారో వాళ్ళు మనకు ఆటోమేటిక్గా మనకు కనెక్ట్ అయిపోతారండి. మనం ఏదో వాళ్ళని వెతికి సర్చ్ చేయాల్సిన పని లేదు. ఎవరైతే లైక్ మనం ఈ సామెత వినుంటాం, బర్డ్స్ ఆఫ్ సేమ్ ఫెదర్స్ ఫ్లాక్ టుగెదర్. అంటే సేమ్ ఫెదర్స్ ఉన్న బర్డ్స్ ఒక గూటికి చేరుతాయి. సో అలాగే సేమ్ ఐడియాలజీస్ ఉన్న మేము ఎవరైతే ఉన్నామో ఆ యూనివర్స్ మమ్మల్ని ఆటోమేటిక్గా దగ్గరికి తీసుకొచ్చి ఒక గ్రూప్ లాగా క్రియేట్ చేసింది. ఇన్ఫ్యాక్ట్ ఆ గ్రూప్లో మా సీనియర్స్ చాలామంది ఉన్నారు, ఎంటెక్ చేస్తున్న వాళ్ళు, ఎంసీఏ చేస్తున్న వారు. లైక్ జేకే అన్న, జయకృష్ణ అన్న అని ఇప్పుడు ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఉన్నారు. దాని తర్వాత పవన్ అన్న అని ఉన్నారు. పవన్ అన్న ఇప్పుడు మన ఎస్ఎస్సి సీజీఎల్ క్లియర్ చేసి అందులో ఒక ఇన్స్పెక్టర్ పోస్ట్లో ఉన్నారు. అలాగే మా ఫ్రెండ్ మసూద్ ఉన్నాడు. అలా చాలామంది ఉన్నారండి. ఇట్స్ అ వెరీ గ్రూప్ ఆఫ్ సక్సెస్ఫుల్ పీపుల్ అని చెప్పొచ్చు ఇప్పుడు. సో ఆ గ్రూప్ క్రియేట్ చేయడానికి ఆ గ్రూప్లో నేను పార్ట్ అవ్వడానికి నాకు ఉస్మాన్ యూనివర్సిటీ డెఫినెట్గా హెల్ప్ చేసిందండి. సో అంటే మీరు అయస్కాంతంలో మారిపోయారు కాబట్టి సేమ్ నేచర్ ఉన్న వాళ్ళు వచ్చేసారు. అవును.
together you studied, right? Yes, sir. Fantastic. So Sankit, come back to my question again. ఓకే సార్. So now you are Sankit IAS. ఎస్ సార్. So now my question మిమ్మల్ని ఒక ఐఏఎస్ ఆఫీసర్ గా ఊహించుకొని అడుగుతున్నాను. ఓకే సార్, So తప్పకుండా. now you reached Sankit IAS. ఇప్పుడు Sankit IAS యొక్క ఆశయం ఏంటి? నా ఆశయం ఏం లేదు సార్. నేను చాలా హంబుల్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చాను. ఓకే. మా బిగినింగ్స్ చాలా చాలా పూర్ బ్యాక్గ్రౌండ్. మా ఫాదర్ అసలు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు చిన్నప్పటి నుండే. ఈవెన్ చాలా చెప్పుకోలేని సిచ్యువేషన్స్ కూడా మేము ఫేస్ చేశాము. ఓకే. దాని తర్వాత మమ్మల్ని మేము సరిదిద్దుకొని ఒక రైట్ పాత్లో మా ఎఫర్ట్స్ పెట్టి మేము ఈ స్టేజ్ అచీవ్ చేసాము సార్. సో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఈ స్టేజ్కి వచ్చాము, ఈ సక్సెస్ అచీవ్ చేసాము. ఈ సక్సెస్ అచీవ్ చేసినప్పుడు మనకు ఆ హంబుల్ బ్యాక్గ్రౌండ్స్, మన రూట్స్ ఏవైతే ఉంటాయో అవి గుర్తుంటాయి, అవి మర్చిపోము మనము. సో అది నాలో ఎప్పటికీ ఉంటుంది. సో నా ప్రైమరీ ఫోకస్, నేను అడ్మినిస్ట్రేషన్లోకి వచ్చినా కూడా నా ఫోకస్ ఏంటి అంటే ఎవరైతే పూర్ పీపుల్ ఉన్నారో, అండర్ ప్రివిలేజ్డ్ ఉన్నారో, మార్జినలైజ్డ్ ఉన్నారో, వల్నరబుల్ ఉన్నారో, వీళ్ళందరి యొక్క ఓవరాల్ డెవలప్మెంట్కి, వాళ్ళ యొక్క అప్లిఫ్ట్మెంట్కి నా శాయశక్తిలా నేను ట్రై చేస్తూనే ఉంటాను. సో ఇవన్నీ చేయడానికి మనకు రెగ్యులర్గా తెలిసిన సామెతే, నేటి బాలలే రేపటి పౌరులని. సో నేటి బాలల్ని కనుక మనం వాళ్ళ యొక్క కెపాబిలిటీస్ని కానీ వాళ్ళ యొక్క పొటెన్షియల్ని రియలైజ్ చేసుకునే పవర్ని కానీ మనం కనుక వాళ్ళకి ఇవ్వగలిగితే, అది ఎలా ఇవ్వచ్చు అంటే వాళ్ళకి ప్రాపర్ ఎడ్యుకేషన్, అది క్వాలిటీ ఎడ్యుకేషన్, ప్రాపర్ హెల్త్, ప్రాపర్ గైడెన్స్, ఇవన్నీ కనుక వాళ్ళకి ఇవ్వగలి వాళ్ళ యొక్క హ్యూమన్ రిసోర్స్ పొటెన్షియల్ని కనుక మనం రియలైజ్ చేయగలిగితే మనం డెఫినెట్గా ఏదైతే మనకు ట్యాగ్ ఉందో డెవలపింగ్ నేషన్ అనే ట్యాగ్ నుండి మనం ఫార్వర్డ్ మూవ్ అయ్యి డెవలప్డ్ నేషన్ సైడ్ మూవ్ అవ్వచ్చు. మనకి ఏదైతే ప్రాబ్లమ్ ఆఫ్ పావర్టీ ఉందో, హంగర్ ఉందో, అదర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏవైతే మనం అచీవ్ చేయాల్సినవి ఉన్నాయో అవన్నీ కూడా మనం వితిన్ 2030 కల్లా మెజారిటీ ఆఫ్ ద గోల్స్ అయితే మనం అచీవ్ చేయొచ్చు. ఇంకా 2050 కల్లా డెఫినెట్గా ఇంకా అభివృద్ధి బాటలో మనం పయనించవచ్చు. సో నా ఫోకస్ అంతా ఈ ఎవరైతే పూర్ నుండి ఉంటారో, పూర్ బ్యాక్గ్రౌండ్, హంబుల్ బ్యాక్గ్రౌండ్ ఉంటారో వాళ్లకు రైట్ కైండ్ ఆఫ్ గవర్నమెంట్ సర్వీసెస్ రీచ్ అవ్వడానికి, వాళ్ళని వాళ్ళు సెల్ఫ్ రిలయంట్ పర్సన్స్గా క్రియేట్ అవ్వడానికి నేను తప్పకుండా కృషి చేస్తాను సార్. థ్యాంక్ యూ సంకేత్. అండ్ మీరు ఇప్పుడు ఒక హైలో ఉన్నారు, ఒక మెట్టు మీద ఉండి చూస్తున్నారు. అవును సార్. చూస్తున్నప్పుడు కనిపిస్తున్న విద్యా వ్యవస్థలో అవును సార్ మీకు ఎక్కడన్నా మార్పులు అవసరం అనిపిస్తుందా? మీరు ప్రయాణం చేశారు. అవును సార్. మీరు ప్రయాణం చేశారు, ఇప్పుడు చూస్తున్నారు అక్కడ నుంచి. అవును సార్, చూస్తున్నాను. ఎక్కడన్నా మీకు మార్పులు అవసరం అనిపిస్తుందా యాజ్ ఏ రీచ్డ్ ఎడ్యుకేషనిస్ట్? అవును సార్. సో ఇప్పుడు మనం చూసుకుంటే కనుక మన ఇండియాలో లిటరసీ రేట్ గురించి మాట్లాడుకుందాం ఫస్ట్. లిటరసీ రేట్ నియర్లీ 74% ఉంది. మనకు లిటరసీ డెఫినేషన్ అంటే ఒక కామన్ డెఫినేషన్ ఉంది. ఎవరైతే క్లాస్ 7 years ఆఫ్ ఏజ్ ఉంటారో, ఇఫ్ దే కెన్ ఏబుల్ టు రీడ్ అండ్ రైట్ అంటే మనం లిటరరీగా కన్సిడర్ చేస్తున్నాం. చాలామంది చిన్న సైన్ పెడితే చాలు మనం లిటరరీగా కన్సిడర్ చేస్తున్నాం. కానీ చాలా వరకు వాళ్ళకి ఏదైతే పొటెన్షియల్ ఉంటుందో దానికి కావాల్సిన ఎడ్యుకేషన్ స్కిల్స్ వాళ్ళ దగ్గర లేవు. ఎవరైతే ఇన్ఫ్యాక్ట్ డిగ్రీస్ కూడా సాధించారో, ఇంజనీరింగ్ క్లియర్ చేయడం కానీ వేరే డిగ్రీ సాధించారో వాళ్ళకు మనం చూసుకున్నా కూడా రైట్ కైండ్ ఆఫ్ స్కిల్స్ లేవు. ఇన్ఫ్యాక్ట్ ఇండియా స్కిల్స్ రిపోర్ట్ అని ఒక రిపోర్ట్ వస్తుంది. ఆ రిపోర్ట్ ప్రకారం మనం ఎంతమందికి అయితే ఫార్మల్ స్కిల్స్ ప్రొవైడ్ చేశామో, సౌత్ కొరియా నియర్లీ 98% ఆఫ్ ఇట్స్ యూత్కి మనం స్కిల్స్ ప్రొవైడ్ చేస్తుంది, ఫార్మల్ స్కిల్స్. మనం సౌత్ కొరియా మనం 2% ఉన్నాము ఫార్మల్ స్కిల్స్ ప్రొవైడ్ చేయడంలో. ఇంకా చాలా గ్యాప్ ఉంది ఎంప్లాయ్మెంట్కి, ఎంప్లాయబిలిటీకి మధ్యలో, ఎడ్యుకేషన్కి, ఎంప్లాయ్మెంట్కి మధ్యలో చాలా ఈ గ్యాప్ ఏదైతే ఉందో దానికి సరిపడా స్కిల్స్ లేవు మన వాళ్ళ దగ్గర. సో ఆ స్కిల్స్ ఎందుకు లేవు అంటే మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఏవైతే ఉన్న సర్టెన్ డ్రాబ్యాక్స్ ఉన్నాయో, ఫోకసింగ్ మోర్ ఆన్ మార్క్స్, ఫోకసింగ్ మోర్ ఆన్ నాలెడ్జ్ రాదర్ దెన్ ఫోకసింగ్ ఆన్ ద స్కిల్స్. వీళ్ళకు సరైన స్కిల్స్ ఇస్తున్నామా లేదా అనే దానికన్నా
ఇంపార్టెన్స్ కన్నా వీళ్ళకి నాలెడ్జ్ వస్తుందా, మార్క్స్ వస్తుందా, దాని మీదనే ఫోకస్ మనం చేస్తున్నాం. ఎప్పుడైతే మనకు ఈ డ్రాబ్యాక్ని కనుక మనం ప్లగ్ చేసుకుంటామో అప్పుడు మాత్రమే మన యూత్కి ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క పొటెన్షియల్ని కానీ వాళ్ళ యొక్క స్కిల్ని కానీ మనం రైజ్ చేయగలుగుతాము. సో ఈ డ్రాబ్యాక్ అయితే ఉంది, దాన్ని సరి చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. సో నా ఒక్కరి బాధ్యతే కాదు, ప్రతి ఒక్కరి బాధ్యత ఉంది ఇందులో. సో సంకీర్తి మీరు చెప్పినట్టు ఆ గ్యాప్స్ని ఫిల్అప్ చేయడానికి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఇనిషియేషన్ తీసుకుంటుందో విద్యా వ్యవస్థలో సరికొత్త మార్పుకి వాళ్ళు నాంది పలికారు. సో దాని ద్వారా అయితే మనం ఆశించవచ్చు అని అనుకుంటున్నాం మీరు చెప్పిన సౌత్ కొరియాలో జరిగినట్టే. అవును సార్, మనం ఇప్పుడు చూసుకుంటే కనుక ఆఫ్టర్ నియర్లీ మోర్ దాన్ 30 years తర్వాత మనకు ఆల్మోస్ట్ 34 years అనుకుంటా మనకు ఫస్ట్ టైం నేషనల్ పాలసీ అండ్ ఎడ్యుకేషన్ మళ్ళీ కొత్తగా వచ్చింది 1986 తర్వాత. దిస్ ఇస్ ద ఫస్ట్ ఎడ్యుకేషన్ పాలసీ. సో ఈ ఎడ్యుకేషన్ పాలసీలో మనం చాలా సిగ్నిఫికెంట్ చేంజెస్ చూసాం. ఇన్ఫ్యాక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మోర్ ఎంఫసిస్ ఆన్ మదర్ టంగ్ వచ్చింది. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే మ్యాండేటరీ మదర్ టంగ్ చేసింది అప్ టు 5th class వరకు. సో దీంతో ఏమవుతుందంటే చిన్నప్పటి నుండి మనం మదర్ టంగ్కి ఎంఫసైజ్ చేయడం వల్ల మనకు అండర్స్టాండింగ్ ఆఫ్ థింగ్స్ చాలా పెరుగుతుంది. మనకు ఏదైనా టాపిక్ మనకు అర్థమైందంటే దాని మీద మనకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, మనకు దాని యొక్క అప్లికేషన్ పార్ట్ వస్తుంది. సో దీనివల్ల స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. చిన్నప్పటి నుండి లర్నింగ్ అవుట్కమ్స్లో చాలా చేంజెస్ వస్తాయి. అది కాకుండా ఇంకా అదర్ చేంజెస్ ఫోకస్ ఆన్ వొకేషనల్ స్కిల్స్ మీద కూడా ఫోకస్ చేసింది. సో వొకేషనల్ స్కిల్స్ ఎవరైతే డ్రాప్ అవుట్స్ ఉంటారో, ఎవరైతే కొంచెం పర్ఫార్మెన్స్ వాళ్ళది నాట్ అప్ టు మార్క్ ఉంటుందో, సో వాళ్ళు ఈ వొకేషనల్ సైడ్ స్కిల్స్ ఇస్తారు. సో దీనివల్ల వాళ్ళ యొక్క పొటెన్షియల్ ఏదైతే ఉంటుందో ఆ పొటెన్షియల్ని మనం రియలైజ్ చేయవచ్చు. అదర్ చేంజెస్ కూడా ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లెక్సిబిలిటీ ప్రొవైడ్ చేసింది ఈసారి. సో ఒకరు ఒక తీసుకున్న తర్వాత వాళ్ళు వేరే దానికి కన్వర్ట్ అవ్వడానికి ఫ్లెక్సిబిలిటీ ఏదైతే ఉంటుందో ఒకప్పుడు మనకు లేదు ఇప్పుడు. సో ఇప్పుడు ఆ కైండ్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ కూడా క్రియేట్ చేసింది. సో వాళ్ళు రియలైజ్ అయ్యారనుకోండి ప్రాసెస్లో మధ్యలో, సో దిస్ డస్ నాట్ సూట్ మీ అని వాళ్ళకి అనిపిస్తే దే కెన్ షిఫ్ట్ టు సంథింగ్ ఎల్స్ ఇన్ విచ్ దే కెన్ ఎక్సెల్. సో ఈ చేంజెస్ కూడా వచ్చాయి. సో దీనివల్ల వాళ్ళకు నచ్చని నేర్చుకొని వాళ్ళు సఫర్ అవ్వడం కన్నా వాళ్ళకు నచ్చిన దానికి వాళ్ళు షిఫ్ట్ అయ్యి అందులో ఎక్సెల్ అయ్యే ఆపర్చునిటీ క్రియేట్ చేసింది ఈ పాలసీ. సో నేను స్ట్రాంగ్గా చెప్పగలను, దిస్ పాలసీ విల్ డెఫినెట్లీ బ్రింగ్ సమ్ ఆఫ్ ద సిగ్నిఫికెంట్ చేంజెస్ ఇన్ ద ఎడ్యుకేషన్ సెక్టార్ ఇన్ ఇండియా అని నేను చెప్తానండి. సో ఆల్ యంగ్స్టర్స్ గెట్ రెడీ, వీఆర్ గోయింగ్ టు ఫైండ్ యాజ్ సంకీత్ చెప్పినట్టుగా చాలా అద్భుతమైన అవకాశాలు రాబోతున్నాయి. యంగ్స్టర్స్ దయచేసి ఎడ్యుకేషన్ మీద చాలా ఫోకస్డ్గా ఉండాలని మేము కోరుకుంటున్నాం. సో వీఆర్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ఇంటర్వ్యూ. సంకీత్, వన్ ఫైనల్ క్వశ్చన్ ఐ వాంట్ ఆస్క్ యూ. స్కూల్ టు కాలేజ్ వరకు అవును సార్, ప్రతి స్టూడెంట్కి మీరు కామన్గా చెప్పే అడ్వైజ్ ఏంటి? ఎవరైతే ఇప్పుడు స్టూడెంట్గా ఉన్నారో మీరు ఒక గోల్ని సెట్ చేసుకోండి. ఇప్పుడే మీరు గోల్ని సెట్ చేసుకున్నాక ఆ గోల్కి ఏవైతే మీకు స్కిల్స్ కావాలో, నాలెడ్జ్ అనేది చాలా ఫాస్ట్గా గెయిన్ చేయవచ్చండి. స్కిల్స్ ఏవైతే కావాలో ఆ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫస్ట్ ఐడెంటిఫై చేసుకోండి. సో స్కిల్స్ నేర్చుకోవడం అనేది లాంగ్ టర్మ్ ప్రాసెస్ కాబట్టి మీరు ఇప్పటి నుండే మీ ఎంఫసిస్ కానీ మీ ఎఫర్ట్ కానీ ఆ స్కిల్స్లో మీరు ఎక్సెల్ అయ్యేలా పెట్టండి. సో బీ ఇట్ లర్నింగ్ వొకాబులరీ కానీ, బీ ఇట్ లర్నింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, బీ ఇట్ లర్నింగ్ రైటింగ్ స్కిల్స్ కానీ, ఆర్ ఎనీ అదర్ స్కిల్స్. మీరు స్పోర్ట్స్ అనుకుంటే స్పోర్ట్స్లో కానీ ఏం స్కిల్స్ కావాలో ఫస్ట్ ఐడెంటిఫై చేసుకొని ఆ స్కిల్స్ని మిమ్మల్ని మీరు షేప్ చేసుకోవడానికి కనుక పెడితే నాలెడ్జ్ గెయిన్ చేయడం చాలా ఈజీ. సో మీకు తర్వాత గెయిన్ చేసిన నాలెడ్జ్, మీకున్న స్కిల్స్ డెఫినెట్లీ మిమ్మల్ని మీ సక్సెస్ వైపు నడిపిస్తాయి, మీకు ఆ సక్సెస్ని రుచి చూపిస్తాయని నేను చెప్పదలుచుకున్నానండి. దానికి నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక రేస్ మనం చూసుంటాము, అక్కడ చాలా ట్రాక్స్ ఉంటాయి, ప్యారలల్ సైడ్ బై సైడ్, చాలా క్యూబ్స్ పెట్టుంటాయి. సో అందరూ ఆ క్యూబ్ని ఫినిష్ లైన్ పుష్ చేస్తూ వెళ్ళాలి. సో ఆ రేస్ స్టార్ట్ అయింది అని సిగ్నల్ ఇస్తారు. వీళ్ళు ఏం చేస్తారంటే ఆలోచించకుండా కొంతమంది క్యూబ్ని పుష్ చేయడం స్టార్ట్ చేస్తూ వెళ్తారు. ఇనిషియల్గా బిగినింగ్ నుండే ఇట్స్ లైక్
ఆల్మోస్ట్ ఇంకా రేస్ లాగా, ర్యాట్స్ రేస్ లాగా పుష్ చేస్తూ ఉంటారు వితౌట్ ఎనీ థింకింగ్ గోయింగ్ ఇన్ టు ఇట్. ఏం థింక్ చేయకుండానే పుష్ చేస్తూ ఉంటారు, చాలా ఎఫర్ట్ పెడతారు, పుష్ చేస్తూ ఉంటారు, ముందుకు మూవ్ అవుతూ ఉంటారు. కానీ అందులో ఒకడు ఉంటాడు, వాడు ఏం చేస్తాడంటే కొంచెం టైం తీసుకుంటాడు, వీళ్ళలాగా ఇమీడియట్గా బిగిన్ చేయడు రేస్ని. కొంచెం టైం తీసుకుంటాడు, వాడికున్న టాలెంట్స్తో ఆ క్యూబ్ని ఒక బాల్ లాగా రౌండ్గా షేప్ చేస్తాడు. బాల్ లాగా షేప్ చేసి ఏం చేస్తాడంటే సింపుల్గా పుష్ చేస్తాడు, అక్కడే ఉండి పుష్ చేస్తాడు. వీళ్ళందరూ ఎంత పుష్ చేసినా విన్ కానీ రేసు తను అక్కడి నుండే బాల్ని పుష్ చేసి విత్ ఇన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో సక్సెస్ అచీవ్ చేస్తాడు. అంటే తాను చేసిందల్లా క్లియర్ కట్గా ప్లాన్ చేసుకోవడం, ప్లాన్కి కావాల్సిన థింగ్స్ ఏందో తెలుసుకోవడం, దానికి తగ్గట్టు దాన్ని మలుచుకోవడం. సో మిమ్మల్ని మీరు కూడా మీ గోల్ సెట్ చేసుకొని మిమ్మల్ని మీరు మలుచుకోండి, మిమ్మల్ని మీరు షేప్ చేసుకోండి. మీరు అనుకున్న డిజైర్డ్ ఎండ్ వరకు విత్ ఇన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో రీచ్ అవుతారు ఇవి కనుక మీకుంటే. వావ్ సంకేత్, రియలీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ టుడే. అండ్ వ్యూయర్స్, ఐ థింక్ చాలామంది స్టూడెంట్స్కి వాళ్ళ రైట్ స్టఫ్ దొరికిందని మేము అనుకుంటున్నాం. మ్యాక్సిమం స్టూడెంట్స్కి దీన్ని రీచ్ అయ్యేలాగా షేర్ చేయండి. థ్యాంక్ యూ సంకీర్త్. అండ్ మీ పోస్టింగ్ అయిన తర్వాత వన్స్ అగైన్ విల్ మీట్ ఇఫ్ పాసిబుల్. తప్పకుండా మరోసారి కలుద్దాం. మీ యొక్క కార్యాచరణలో కూడా మేము పాల్పంచుకోవాలని చాలా ఉత్సాహంగా ఉన్నాం. విల్ మీట్ సూన్ సంకీర్త్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మిమ్మల్ని కలవడం రియల్గా చాలా సంతోషంగా ఉంది. నా యొక్క వాల్యుబుల్ ఎక్స్పీరియన్స్ని స్టూడెంట్స్తో షేర్ చేసుకోవడం ఇంకా చాలా సంతోషంగా ఉంది. నా నుండి నేర్చుకొని ఫ్యూచర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆస్పిరెంట్స్, వాళ్ళు వీటిని అప్లై చేసుకొని సక్సెస్ సాధిస్తే నేను ఇంకా చాలా సంతోషపడతాను. ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీవన్. ఎస్, మనం సంకీర్త్ అయ్యే స్టాక్ని ఒకసారి సమ్మరైజ్ చేసి చూస్తే ఆయన సక్సెస్ వెనకాల ఉన్న సీక్రెట్స్ ఏంటో మనం కొంచెం అర్థం చేసుకోగలిగితే ఒక 2 ముఖ్యమైన విషయాలు మనం ఇక్కడ క్యాచ్ హోల్డ్ చేయొచ్చు మా అబ్జర్వేషన్లో. ఒకటి ఏంటంటే అతని హాబీస్ గురించి మాట్లాడినప్పుడు హీ టాక్డ్ అబౌట్ గార్డెనింగ్ అని. మనం ఇక్కడ ఒక గొప్ప వ్యక్తి యొక్క కోట్ని మనం గమనిస్తే అబ్దుల్ కలాం చెప్తారు, యూ కెనాట్ చేంజ్ యువర్ ఫ్యూచర్ డైరెక్ట్లీ, బట్ ఇఫ్ యూ చేంజ్ యువర్ హ్యాబిట్, దట్ హ్యాబిట్ కెన్ చేంజ్ యువర్ ఫ్యూచర్ ఫర్ ఎవర్. సో మన అలవాట్లే మన ఆలోచనల్ని బాగా ప్రభావితం చేస్తాయి. ఇక్కడ సంకీర్తి గారి అలవాట్లు మనం కనుక గమనిస్తే ఆ ఫ్యామిలీ అతనికి గార్డెనింగ్ అనే ఒక అలవాటుని ఇన్కల్కేట్ చేసింది ఆయన చైల్డ్హుడ్ నుంచి కూడా. సో గార్డెనింగ్ అనే హాబీ చాలా పెద్దవాళ్ళకి మేధావులకి ఉంది. అది డెవలప్ చేసుకునే వాళ్ళకి లైఫ్లో గివింగ్ మెంటాలిటీ అనేది పెరుగుతుంది. వెన్ యూ ఎంటర్డ్ ఇన్ టు గివింగ్ మెంటాలిటీలోకి వచ్చినప్పుడు సెల్ఫిష్నెస్ అనేది తగ్గుతుంది. సో స్వార్థం తగ్గినప్పుడు మనిషికి సంకల్ప శక్తి పెరుగుతుంది ఆటోమేటిక్గా. సో మై డియర్ యంగ్స్టర్స్ అండ్ స్టూడెంట్స్, సంకీర్త్ గారి లైఫ్ స్టోరీలో మనం తెలుసుకోవాల్సిన విషయాల్లో చాలా ముఖ్యమైనది హాబీ. సో వీ స్ట్రాంగ్లీ సజెస్ట్ టు ఆల్ స్టూడెంట్స్ టు డెవలప్ గార్డెనింగ్ యాజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ హాబీ ఇన్ యువర్ లైఫ్. ప్లీజ్ ఇన్కల్కేట్ దట్ ఇంపార్టెంట్ హాబీ. అదొక విషయము. ఇంకో విషయం, మనం అతను అడిగినప్పుడు మీరు ఎట్లా యాజ్ ఎ స్టూడెంట్గా ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు యాజ్ ఎ యంగ్స్టర్గా మీ చుట్టూ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ నుంచి మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకున్నారని అడిగినప్పుడు ఈ సెడ్, అంటే ఆయన చెప్పిన దాంట్లోంచి మనకేం తెలుస్తుందంటే అన్డివైడెడ్ అటెన్షన్. ఆయన తన గోల్ పట్ల ఎక్కడ ఆయన అటెన్షన్ డీవియేట్ కాలేదు. సో ఎట్లాంటి బ్యాడ్ హాబిట్ ఆయన్ని అట్రాక్ట్ చేయలేదు. పైగా ఆయన ఏం చెప్పారు, ఇప్పుడున్న యంగ్స్టర్ స్టూడెంట్స్ చాలామంది సిటీస్ లోపల డ్రగ్స్కి కొంచెం అడిక్ట్ అయ్యే ప్రమాదం జరుగుతుంది. బట్ హీ సెడ్, ఆయన ఒక పాయింట్ మనకు మెన్షన్ చేశారు ఏంటంటే, నువ్వు గోల్ని డ్రగ్ లాగా ఇంజెక్ట్ చేసుకో, డ్రగ్ కూడా ఇవన్నీ మత్తు నీ గోల్ ఇస్తుందని. సో దట్ ఈజ్ వాట్, అది ఆయన్ని బాగా ఆల్వేస్ ఆయన్ని మోటివేషన్లో ఉంచింది. సో ఇక్కడ మనం ఈ 2 విషయాలు బాగా ఆలోచన చేయాలి. చిన్నప్పటి నుంచి ఆయన అంటే ఆయన డీవియేట్ కాలేదు గోల్ నుంచి. దో హీ గాట్ వన్ అనదర్ గవర్నమెంట్ జాబ్, వేరే గవర్నమెంట్ జాబ్ వచ్చినా కానీ రిలాక్స్ కాలేదు. రిలాక్స్ కాకుండా ఆయన చిన్నప్పుడు ఏ గోల్ పెట్టుకున్నారో అదే గోల్ అచీవ్ అయ్యేంత వరకు కూడా ఆయన డీవియేట్ కాకుండా దాని మీదే కాన్సన్ట్రేట్ చేశారు. సో ఈ 2 విషయాలు ఆయన ఇంటర్వ్యూలో మనం చూసుకున్నప్పుడు ఆయన సక్సెస్ వెనకాల ఈ 2 బాగా పెద్ద కీ రోల్ ప్లే చేశాయి. వన్ ఈజ్, ఐఎమ్ రిపీటింగ్ ఇట్ అగైన్, మీ అలవాటు ఏంటో ఒకసారి గమనించుకోవాలి. మన అలవాటు మన ఆలోచనల్ని విపరీతంగా ప్రభావితం చేస్తుంది. సో చూస్ గుడ్ హాబీస్, ఇన్కల్కేట్ గుడ్ హాబీస్. రెండోది, పెట్టుకున్న గోల్ స్థిరంగా ఉండాలి, దానివైపు మన ప్రయత్నం కంటిన్యూగా ఉండాలి. సో ఆయన స్థిరంగా పెట్టుకున్నారు, వేరే ఏది వచ్చినా కానీ ఆయన గోల్ మార్చుకోలేదు, రిలాక్స్ కాలేదు. సో చెక్ యువర్ హాబిట్ అండ్ అన్డివైడెడ్ అటెన్షన్. ఈ 2 కూడా సంకీర్త్ ఇంటర్వ్యూలోంచి మనం నేర్చుకోవాల్సిన
అతి ముఖ్యమైన విషయాలు. సో వీ ఆల్సో ఫ్రమ్ అవర్ ఛానల్ వీ స్ట్రాంగ్లీ సజెస్ట్, వీ స్ట్రాంగ్లీ రికమెండ్ టు ఆల్ ది స్టూడెంట్స్, మీ అలవాట్లు ఏంటో ఒకసారి అర్థం చేసుకోండి, మంచి అలవాట్ల వైపు డైవర్ట్ చేయండి మైండ్ని. రెండవది, డు నాట్ డీవియేట్. ఎవరు ఎన్ని చెప్పినా, ఏం జరిగినా ఎంచుకున్న గోల్ నుంచి ఎట్టి పరిస్థితుల్లో డీవియేట్ కావద్దు. దిస్ ఈజ్ వాట్ అవర్ సజెషన్ ఫ్రమ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. స్టే ట్యూన్.